హాయ్ ఆడియన్స్, బాగున్నారా? నేను మీ కాకినాడ కలవతున్నాండి. అందరికీ నమస్కారం అండి. బాబా ఏం లేదండి, ఈరోజు రంగురంగుల పండగ కదా, మీ అందరికీ హ్యాపీ హోలీ అండి. ఈరోజు రంగురంగుల పండగ రోజున మంచి రంగురంగుల సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఎవరో కదండి, మన కిరణ్ అబ్బవరం గారు చేసిందే. ఎంత బాగుందో తెలుసండి సినిమా. ఈ బాబోయ్, ఆ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేస్తాను. వచ్చేయండి. మరి దిల్రుబా సినిమా చూసానండి. కిరణ్ అబ్బవరం గారు పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అబ్బా ఎంత బాగున్నారు తెలుసండి. మంచి యాక్టింగ్, మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చి అదరగొట్టేశారండి బాబా సినిమాని. కథ చూస్తే కొంచెం పాతగానే అనిపిస్తుంది కానండి, ఆ ట్రీట్మెంటు, స్క్రీన్ ప్లే అబ్బాబ్బా అదరగొట్టేశారండి బాబా. హాయ్, ఈ సినిమాలో చెప్పుకోవాల్సిందండి 3 పాజిటివ్ అంశాలు ఉన్నాయండి. అవి ఏంటంటే, మొదటిది కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ అండి. తీస్తారు అసలు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వేరియేషన్లు తెగ చూపించేశారండి బాబా మనకి. ఇంకా డాన్సింగ్లు, ఆ యాక్టింగ్లు, ఇదేంటది ఆ మాస్ అండి బాబా. మాస్ ఇమేజ్ పడిపోయింది అంతే కిరణ్ అబ్బవరం గారికి. మరే ఈ సినిమాలో రెండో పాజిటివ్ మాట ఏంటో తెలుసండి? ఏ లేదండి, కెమెరా వర్క్. అబ్బబ్బబ్బబ్బా ఏమి ఇచ్చారండి బాబా. ఆ క్యాన్వాస్, పెద్ద పెద్ద క్యాన్వాస్ మీద ఆ గ్రాండియర్ లుక్, ఆ ప్రెజెంటేషను, అయ్యి బాబాయ్ ప్రతి ఫ్రేము చూస్తుంటే ఈ రంగురంగుల పండుగ రోజు మాకు కలర్ఫుల్ లైటింగ్లు పెట్టి సూపర్ చూపించారండి బాబా. అసలు చెప్పలేని మాటల్లో అసలు నేను. తెలుసా మీకు ఈ సినిమాలో మూడో పాజిటివ్ పాయింట్ ఏంటో తెలుసండి? మ్యూజిక్ అండి. అబ్బబ్బబ్బా, ఆ మ్యూజిక్ గురించి చెప్పాలంటే అండి, పాటలకి తగ్గ మ్యూజిక్, ఫైటింగ్లు తగ్గ ఆ మ్యూజిక్, ఇక ఎమోషనింగ్ సీన్లు అంటారా, అయ్యి బాబా ఆ మ్యూజిక్ ఇట్టడి బాబా అసలు సూపర్ అండి. ఇరగదీస్తారు అంతే. ఇప్పుడు మళ్ళీ అనమాట అండి, సినిమా అన్నాక ఏ సినిమా అయినా నెగిటివ్ పాయింట్ ఎక్కడో ఉంటుందండి. ఉండదని నేను అనట్లేదండి. కానీ ఈ సినిమాకి ఇన్ని పాజిటివ్ పాయింట్లు ఉన్నప్పుడు ఆ నెగిటివ్ పాయింట్ వదిలేయాలండి బాబా అంతే. ఏమండోయ్, మీకు విషయం చెప్పనా? దిల్రుబా సినిమా ఈ వీకెండ్కి మంచి టైంపాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా అండి. ఏం లేదు, మనం కొన్న టికెట్కి సూపర్ ఎంటర్టైన్మెంట్ సినిమా అండి బాబా దిల్రుబా. ప్రశాంతంగా వెళ్ళి చూసి హ్యాపీగా ప్రతిదీ ఎంజాయ్ చేసి శుభ్రంగా ఇంటికి రావచ్చండి. మరి ఏమంటారు మరి మీరు? నడవండి మరి చూసేద్దాం మనం మళ్ళీసారి. ఇప్పుడు ఒకరి గురించి చెప్తానండి. ఏం లేదు, ప్రొడ్యూసర్ గారు మాత్రం ఈ సినిమాకి, దిల్రుబా సినిమాకి ₹1 ఖర్చుకి వెనకాడకుండా మంచి ఎంటర్టైనింగ్ సినిమా మన ఆడియన్స్ అందరికి ఇచ్చినందుకు ఆయనకు పెద్ద థ్యాంక్స్ అండి. ప్రొడ్యూసర్ గారు సూపర్ అండి మీరు. ఈ సినిమా కథ ఏంటంటే అండి, హీరో గారు సారీ చెప్పరు, థ్యాంక్స్ చెప్పరు. ఎంత స్ట్రిక్ట్ అంటే, ఆ తర్వాత కథ ఏంటంటే అండి, చెప్తారనుకుంటున్నారా? అబ్బా ఆశ దోశ అప్పుడే ఏం కాదు, అదేం కాదండి. మీరు వెళ్ళి సినిమా చూసి పాప్కార్న్ తింటూ సినిమాని ఎంజాయ్ చేయండి అలాగా. ఇప్పుడు లాస్ట్ టైం అండి మన కిరణ్ అబ్బవరం గారు చేశారు కదా, అదే బ్లాక్ బస్టర్ సినిమా సినిమా. ఆ సినిమా చూసాం కదా. ఇప్పుడు ఆ సినిమా అంత రేంజ్లో ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుని ఈ సినిమాకి వెళ్ళకండి. ఎందుకంటే దానిది అదే, దీనిదే. మరి ఏ సినిమా ఫీలింగ్ ఆ సినిమాదే కదండి. అది చూసారండి ఈ వారం దిల్రుబా సినిమా రివ్యూలు. మరి అలాగ ఉంటాయి. మరి సినిమా చూడకుండా మనం ఏ మాట కూడా అసలు అటు ఇటు చెప్పండి బాబా. మన మాట అంటే మరి అలాగ ఉంటుంది మరి నికార్స్గా. మళ్ళీ వచ్చే వారం మంచి సినిమా చూసి మంచి మంచి రివ్యూలతోటి మీ అందరికీ ఆ విశేషాలు ఎట్టుకొచ్చి అలా మీ ముందెట్టేస్తాను అంతే. అంతలోపు మీరు ఏం చేస్తారంటే, కాకినాడ కళావతి ఛానల్లో టాక్ టు మీ అనే ఛానల్లో లైక్, షేరు, సబ్స్క్రైబ్, కమెంటు చేసి మీ అందరి సపోర్ట్లు మా మీద అలాగా మీ ఆశీర్వాదాలు పెట్టి ఏమంటారు మరి వెళ్ళరానా? నమస్కారం అండి.